భారతీయ ధర్మంలో గోవుకున్న ప్రాధాన్యత ఏమిటి? కొండూరు బాలసుబ్రహ్మణ్యం గారు ముందుగా మీరు చెప్పండి. గోవు శక్తి స్వరూపిణి, రుద్రరూపం. గోవు రుద్రరూపం అయినప్పుడు ఇంద్రాది దేవతలంతా గోవులో ఉన్నారు. 33 కోట్ల మంది దేవతలు గోవులో ఉన్నారు. ఈ గో రూపంలో వాళ్ళు ఉన్న దీంట్లో మనకు ప్రాధాన్యత కలిగిన దేవతలను మనం పూజించాలి అని అంటే భారతదేశంలో సంస్కృతి ప్రకారము గోమాతను ఏ ప్రతిష్ట చేసినా, దేవతా ప్రతిష్టలు చేసినా, ఇప్పుడు ప్రతిష్టలు భారతదేశంలో కానీ ఇట్లా ఎక్కడన్నా భూమండలంలో దేవతల ప్రతిష్టలు శిలారూపంలోనే ఉంటాయి. దానికి ఒక శుద్ధి అని కావాలి. ఒక శిలను తీసుకొని వచ్చి దేవుడు అనే శక్తి రావాలి అని అంటే ఆ శక్తి శుద్ధి అనేది ఎట్లా అవుతుంది, ఈ శిల మంచిదా కాదా, ఎట్లా చేయాలి అనే భావనలో ఉన్నప్పుడు సప్త ఋషులు, మా మునీశ్వరులు ప్రాచీనంలో భారతదేశ సంస్కృతి ప్రకారము వేద పురాణాల ఇతిహాస సంబంధంగా గోవును నియమించినారు. గోవు రుద్రాణి అనే పేరు కూడా ఉంది. ఈ అమ్మవారి ఈ యొక్క దీంట్లో పంచగవ్యాలు ఇస్తుంది గోవు. ఆ పంచగవ్యాల శుద్ధి వల్ల ఒక శిలను శుద్ధి చేయొచ్చును. శుద్ధి తర్వాత ఆ శిల పూజనీయమవుతుంది. ఆ శిల పూజనీయమైన అర్హత పొందినప్పుడు అందరి దేవతలు ఆ శిలలోనే రాగలిగిన ఆవాహన శక్తి కళలు ఆవాహించి అది చేస్తారు. ఒక విశిష్టతను కొల్పించాలంటే గోవు ప్రాముఖ్యతను ఎంచుకున్నారు.